అగ్నియే నమః. ఓం శ్రీ భరద్వాజయే నమః. ఓం శ్రీ గౌతమమునియే నమః. ఓం శ్రీ జమదగ్నియే నమః. ఓం శ్రీ కశ్యపమునియే నమః. ఓం శ్రీ వశిష్ఠయే నమః. ఓం శ్రీ విశ్వామిత్రయే నమః. ప్రార్థన పూర్తయింది. ఇప్పుడు వ్యాయామాలు సిద్ధం కండి. ఓం శ్రీ అత్రిమునియే నమః. పాదాలు ముందుకు చాచి మోకాళ్ళ వ్యాయామం. ఈ వ్యాయామం చేసేటప్పుడు ఒక కాలు పైకి ఒక కాలు కిందకి, ఒక కాలు పైకి ఒక కాలు కిందకి, కొద్ది కొద్దిగానే, మరీ ఎక్కువ పడకూడదు. ఆ కింద మోకాలు కింద ఉన్న ఈ నేలకు టచ్ అవుతుండాలి ప్రతి వ్యాయామం. చిన్నపిల్లలు అల్లరి చేసినప్పుడు ఇట్లా చేస్తారు. వాళ్ళకి చేతులు వెనక్కి పెట్టుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అంటే మీ కంఫర్ట్ ఇచ్చుకోండి. అంటే మీకు కాలు బాగా మూమెంట్ ఇవ్వాలి. సో బాసిపెట్ట వ్యాయామం. బాసిపెట్ట వేసుకొని మీ రెండు అరచేతులతో కింద ఉన్న కాలి మడమని క్యాచ్ చేసి స్టాప్. ఇలా పాదాలు నేలకు ఆనకుండా ఉంటే నాన్ స్టాప్గా మీరు స్ప్రింగ్ మాదిరి తిరుగుతారు. సెంటర్ బ్యాలెన్స్ చేసుకో తిరగాలి. పాదాలు నేలకు ఆననుకో ఇక్కడ అన్నాక మళ్ళీ లేవదు. ఈ రెండు పాదాలు కింద ఉన్న రెండు పాదాలు ఇట్లా పైకి లేపాలి. రామ్మోహన్ స్వామి ఇట్లా ఎత్తుకులే. అదే మరి బ్యాలెన్స్ చేసుకుంటూ తిరగాలి. ఎత్తులు వెళ్తే వెనక్కి పడతాం, పక్క అయితే పక్క పడతాం. మరి గోళం మీద కదా, గోళం మీద ఇట్లా అదిగో ఒక వికెట్టు, అది రెండో వికెట్. చాలా బాగుంటుంది. ఇక తర్వాత రోజు ఇదే చేసి గొడవ వదిలిపోతుంటాం. తీరినప్పుడు భుజ వ్యాయామాలు. బొటనేలు థమ్స్అప్ లాగా పెట్టి వెనక్కి పెట్టాలి. బొటనేలు కంటిన్యూ. మళ్ళీ ముందు నుంచి వెనక్కి తిప్పాలి. వెనక్కి తిప్పితేనే నీ భుజాలు ముందుకు వంగి నీ తల స్పాంట్ల డిస్క్ కూడా ముందుకు వంచుతాను. మళ్ళీ బ్యాక్ కంటిన్యూ. ఫ్రంట్ బ్యాక్. ఇలా నేను చెప్పగల నువ్వే ఫ్రంట్ బ్యాక్. దీనిలో ఇలా చేస్తూ ఉంటాం అందరం. నువ్వు వేలు పైనుంచి పూర్తిగా వెనక్కి తిప్పితేనే నీ డిస్క్ బాగా చైతన్యం అవుతుంది. నువ్వు అలా తిప్పలే ప్రయత్నం చేయకపోతే నువ్వు ఎక్కి అంటుంటావు. నేను రాను, రేపు నుంచి యోగాకి రాను అన్నట్టు అనమాట. మీరు ఇట్టిట్టారు అనుకోండి, ఈ దెబ్బకి రేపటికి యోగాకి రాము, ఒక రోజుకి అయిపోయింది, చాలు మాకు, ఇక చాలు మాకు అని. మీరు మోచేతులు వంచకుండా ఇలా మళ్ళీ చారు వచ్చే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి. వెనక్కి చార్. ఎడంకాలు వ్యాయామం. చారే కదా. ఎడంకాలు చాపాలని కూర్చొని మీ రెండు చేతులు కుడివైపు నేల మీద ఉంచాలి. ఉంచి కాలు స్ట్రెచ్ చేసి కంటిన్యూ. వశిష్ఠ వ్యాయామం ఎడమ. పాంచ్. వశిష్ఠ వ్యాయామం కుడి. ఇది ఇంకా ఒకసారి అయింది, 7 సార్లు. ఓరి నాయనో, ఆ చివరి పదము గుర్తొచ్చేటప్పుడు కదా అనండి. 7 సార్లు అనండి. 7 సార్లు. చేయడానికి ముందు మనకు కొంచెం సినిమా పిచ్చోళ్ళం కదా, ఆ ఒక్కటి ఎడక్కు సినిమాకి వెళ్ళాం అనమాట. పిలిచండి. 2 నాసికలతో గాలి తీసుకొని కుడి చేయితో కుడి ముక్కు మూసేసి వదలాలి. ఆ చెయ్యి మళ్ళీ కిందకి పెట్టుకోకలా, చెయ్యి అక్కడే ఉంచి ఇట్లా బొట్టనేలు తీయడం, మళ్ళీ లాగడం. 2 ముక్కులతో తీసుకొని ఎడం ముక్కుతో వదలాలి. 2 ముక్కులతో తీసుకొని ఎడం ముక్కుతో వదలాలి. చంద్ర ప్రాణాయామ. 2 ముక్కులతో తీసుకోండి, ఎడం ముక్కుతో వదలండి. తలవంచక్కర్లా. రామ్మోహన్ స్వామి. సార్. మళ్ళీ ఆ చేయి మార్చేసి ఈ చేయి రెడీగా పెట్టుకొని 2 ముక్కులతో తీసుకొని కుడి ముక్కుతో వదలాలి.
విశ్రాంతి అనగానే ఇలా నిశ్చలంగా ఉంటాం. స్థితి